సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ధన్యవాదాలు కుమార్ రాజా గారు. వర్ల రామయ్య గారిని మించిపోయారు మీరు ప్రసంగంలో. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న ప్రసంగం మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. మీరు చాలా ఎంత నిశ్శబ్దంగా ఉంటే వారు అంతసేపు మాట్లాడతారు. అంటే దయచేసి చాలా నిశ్శబ్దంగా మీరు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. వారు చక్కగా చాలా విషయాలు చెప్తారు. ఇవన్నీ వినాలి మనం. మా వాళ్ళ నిశ్శబ్దం మంచిది కాదమ్మా. మా వాళ్ళు అల్లరి ఉంటేనే అన్నాం. నిశ్శబ్దం వెళ్ళే కొద్దీ పాటిస్తారు. ఇంత మండుటెండలో పొద్దున్నుంచి గత నెలలుగా ఎండల్లో తిరుగుతూ ఉన్నాం. ఒక అవనిగడ్డ రాగానే ఈ చల్లటి తీర ప్రాంత గాలి చాలా ఆహ్లాదం ఇచ్చింది. ఆ తీర ప్రాంత గాలితో పాటు హారతులిచ్చే మా ఆడపడుచులు, అన్నా నా మొదటి ఓటు నీకే అని చెప్పే మా చెల్లెళ్ళు, అన్యాయం జరిగితే కోక బిగించి పిడికిలతో గుద్దుతామనే మా వీర మహిళలు, మగవారికి మేమేం తీసిపోం, వచ్చి ఇలాంటి సభల్లో వచ్చి ముందుకొచ్చి ఉంటామని చెప్పిన ఆ దూరాన చెయ్యూపుతున్న మా ఆడపడుచులు, ముందున్న ఆడపడుచులు, మీ అందరికీ అవనిగడ్డ సభకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. యువత లేకపోతే, యువతరం లేకపోతే భవిష్యత్తు ఉండదు. వసంతం లేకపోతే కొత్త భవిష్యత్తు ఉండదు. అలాంటిది మీకోసం మేమందరం కలిసికట్టుగా వచ్చాం. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ సమయంలో ఆ రోజున కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్ని పార్టీలన్నీ ఎలా వచ్చాయో ఈ రోజున ఇక్కడున్న దాష్టిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా